ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ అనే మాటను వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృత్రిమ మేధతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమో అన్న భయం వెంటాడుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఏఐని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విలువలతో కూడిన కృత్రిమ మేధస్సు అందించేలా ప్రభుత్వాలు మేధావులు కృషి చేయాలని వెంకయ్యనాయుడు సూచించారు. దేశంలో ఇవాళ వస్తున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తూ నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు. కృత్రిమ మేధస్సు మాత్రం లేదు. నాకు దాని గురించి వింటేనే భయం పుడుతుంది. నాకు అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పారు కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి MANAVA అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్లి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. డార్లో మోడల్ ఆంథ్రోపిక్ CEO గారు రాసిన ఒక వ్యాసం చదివారు. ది అడిసనెన్స్ ఆఫ్ టెక్నాలజీ దాని సారాంశం చదివితే, అలాగే మన పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా రాశారు. సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను ఈ కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలామంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి చెప్పి నేను చెప్పడంలే. ఈ భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలది ఒక ఆందోళన అయితే, నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వాయు వరుసలో మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు, ఇంట్లోకి తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి? దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందున్నట్టు సవాల్ ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా దీనిపైన మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. లేకపోతే అది ఒక మహాభూతమై సమాజాన్ని సంక్షిప్త మార్గంలోకి తీసుకెళ్తుందేమో అని చెప్పి ఆలోచన వస్తే భయం కలుగుతుంది. ఎందుకైనా మీకు అనుమానం కలిగింది, వెంకయ్యనాయుడు గారు మీరు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు. నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. ఈ కృత్రిమ మేధస్సు వస్తే అది దాని తలుపులు తెరిచింది, అదృష్టానికి కూడా బాటలు వేస్తుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ దాంతోపాటు కొన్ని ఆందోళన కూడా వ్యక్తపరిచాడు ఆయన. దానికి కొన్ని మార్గదర్శకాలు, ఆ మార్గదర్శకాలు అనేవి చట్టం కాదు, ఆయన మంచి ఆలోచనలు అవి. దీన్ని ఎలా అదుపు చేద్దామో, రాబోయే రోజుల్లో ఎలా దాని ప్రభావం ఏ విధంగా ఉండిపోతుంది, దాన్ని అరికట్టేది ఎట్టా? ఇంతకుముందు పాత రోజులు అనేవాళ్ళు శాప విముక్తి ఏమిటని, దాని గురించి అందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. చదువుకున్న వాళ్ళు, సమాజానికి మార్గదర్శనం చేసేవాళ్ళు, రాజకీయాల్లో మాత్రమే వదిలేయకుండా, అన్ని రాజకీయ నాయకులకు మాత్రమే వదిలేయకుండా సమాజం కూడా ఎప్పటికప్పుడు స్పందించాలా, మంచి మాటలు చెప్పాలా.